గ్రేటర్ సిటీలో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమన్నారు. దీంతో షాపింగ్ మాల్స్, బేకరీస్, మార్కెట్లు రద్దీగా మారాయి. కేక్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2 రోజుల ముందు నుండే కేక్ తయారీ పనులు మొదలుపెట్టారు బేకరీ నిర్వాహకులు. సాయంత్రం నుంచి రష్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్లోని బేకరీ షాప్ల వద్ద ఉన్న రష్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. సో బర్త్డేస్, యానివర్సరీస్, ఏ సెలబ్రేషన్స్ ఉన్నా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. సో ఇది మనకి ఎరకని. అండ్ దాంతోపాటు ఇయర్ మొత్తంలో ఎన్ని కేకులు అమ్మినా అమ్మకున్నా, ఏ బేకరీ వాళ్ళైనా ప్రత్యేకంగా న్యూ ఇయర్ వచ్చింది, ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్లో కేక్ ఉండాల్సిందే. సో అందుకనే ఇయర్ ఎండ్ కాబట్టి కేక్ సేల్స్ మస్తు జోరుగా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ బేకింగ్ సంబంధించి అయితే 2 రోజుల క్రితం నుంచే కేక్ బేక్ చేసుకొని పెట్టుకుంటున్నారు బేకరీ వాళ్ళందరూ కూడా. ఒక్కసారి ఈ బేకరీలో ఉన్నాను నేను. మనం ఇదంతా కూడా కేక్ మెను. పైనాపిల్ కేక్ కావచ్చు, బటర్ స్కాచ్ కేక్ కావచ్చు, బ్లాక్ ఫారెస్ట్ కేక్, చాక్లెట్ రస్మలై, డెత్ బై చాక్లెట్, బెల్గమ్ చాక్లెట్ కేక్. సో వీటితో పాటు కేక్లలో కూడా మస్తు స్పెషల్సే వచ్చేసినాయి. ప్రత్యేకంగా కొన్ని బేకరీస్ కేక్ బిజినెస్లో ఉండేవాళ్ళు అండ్ ఈ బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు న్యూ ఇయర్ కోసం ఎన్నో కేక్స్ కొత్తగా కూడా ఇంట్రడ్యూస్ చేసినారు అనమాట. సో ఈసారి ఈ న్యూ ఇయర్ కోసం మేము 3 ఫ్లేవర్స్ లాంచ్ చేశాం. One is Vancho, which is a combination of vanilla and chocolate. The second one is German White Forest, and the third one is Choco Scotch. Choco Scotch basically it's a combination of butterscotch and chocolate. Apart from these, Nilofer signature flavors ఏదైతే ఉంటాయో throughout the year సేల్ చేసేది రస్మలై, కాజు కత్లీ అండ్ ఆల్మండ్ బర్ఫీ. ఇది కాకుండా ఈ లాస్ట్ ఇయర్ వ్యాలంటైన్లో మేము ఇంకో కొత్త ఫ్లేవర్ ఇక్కడ నిలోఫర్లో లాంచ్ చేయడం జరిగింది. That is tres leches. Tres leches basically it's a Spanish word. Tres means 3, leches means milk. A cake which is made with 3 types of milk. So అది కూడా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. These are the different flavors. ఇవన్నీ బయట మీకు ఎక్కడ దొరకని ఫ్లేవర్స్ ఇక్కడ మీకు నిలోఫర్ దొరుకుతుంది. కేక్లు దొరుకుతాయి కానీ ఒక్కసారి రష్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కళ్ళ కేక్ తొందరగా తీసుకొని ఇంటికి పోవాలని ఉంటుంది. సో దానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు. అండ్ చాలా మంది ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ పెట్టుకోవడం కావచ్చు, 2 గంటలు నిలబడి కేక్ తీసుకోవడం కావచ్చు, ఎప్పుడో సాయంత్రం కావాలంటే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోతున్నారు. సో ఎందుకు ఇంత రష్ ఉంది? ఇప్పుడు కస్టమర్ వచ్చినాక ఇక్కడ ఏమున్నా అంటే ఇక్కడ ఎందుకు కస్టమర్ వస్తారు అంటే మేము 5 మినిట్ల కస్టమర్ వెళ్ళిపోవాలి అట్లా అరేంజ్మెంట్ చేస్తాం. అంటే ఎందుకంటే ఎక్కువ మంది ఉండి వాళ్ళ ప్యాకింగ్ కానీ, క్యాష్ కౌంటర్ కానీ, కేక్ ఇచ్చేందుకు కానీ, దేనికోసమైనా ఎక్కువ మంది పెట్టి వాళ్ళు తొందర 5 నిమిషాలు వెళ్ళిపోవాలి కేక్ తీసుకొని అట్లా అరేంజ్మెంట్ చేస్తాం. ఇంతమంది స్టాఫ్ ప్రత్యేకంగా ఇవ్వాలా కస్టమర్ సర్వీసెస్ కోసం? మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క మన జీతగాళ్ళకు అంటే మా దగ్గర 3 షిఫ్ట్లు ఉంటాయి కదా, ఈ 3 షిఫ్ట్లు ఉంటలు అందరికీ డ్యూటీ చేయిస్తాం మేము. ఈరోజు ఒకరోజు ఫుల్ డే డ్యూటీ ఇచ్చేస్తాం. ఇవాళ డ్యూ లేదు ఇవాళ. అందుకోసం ఇవాళ 300 మంది పనిచేస్తున్నారు ఇక్కడ కేక్స్ కోసం. ఓన్లీ 300 మంది కేక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మరి రాత్రి ఎప్పటి వరకు అవైలబుల్గా పెడతారు జనాలు పర్చేస్ చేసుకోవడానికి? 11 o'clock మీకు 12 o'clock దాకా కేక్ దొరుకుతుంది మీకు. అట్లా అరేంజ్మెంట్ చేసినాము. దానికోసం మెయిన్ అంటే మేము ఏసీ వ్యాన్ తెప్పిస్తాం. ఆ వ్యాన్లో పొద్దుగాల నుంచి తయారైతూనే ఉంటే ఆ వ్యాన్లో పెడతాం. సాయంత్రం 4 o'clock 5 o'clock నుంచి కేక్ ఎవరైనా కొంచెం అవుతారు. ఆ టైంలో ఎక్కువ కేక్ కావాలి. ఆ వ్యాన్ మేము ఏం చేస్తాం, రెంట్తో తీసుకుంటాము. ఆ వ్యాన్లో ఏసీ వ్యాన్లో పెడతాం. 6 o'clock ఆ వ్యాన్ నుంచి తెస్తాం, కేక్ కస్టమర్కి ఇస్తాం. క్రౌడ్ అయితే కనిపిస్తుంది. దాదాపు ఎంతమంది వాళ్ళ పర్చేసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు బిజినెస్? ఈసారి లేదన్నా కానీ 2000 కేక్ అయితే పోతాయని నమ్మకం నాకు. ఈజీగా 2000 కేకులు అయితే మేము అమ్ముతాము, అది నా గ్యారంటీ. ఇప్పుడైతే మనకి కేజీ 2 kgs వరకు అవైలబుల్గా ఉన్నది. గ్యాదరింగ్స్ ఉన్నాయి, వెల్కమ్ పార్టీస్ ఉన్నాయి, న్యూ ఇయర్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ఎవరైనా హ్యూజ్ కేక్ కావాలనుకుంటారు, ఒక 10 kgs 20 kgs. సో ఎన్ని గంటల ముందు చెప్తే మీరు వాళ్ళకి రెడీ చేసి? మేము ఈ రోజైనా ఇంత రష్ ఉన్నా కానీ ఒక 5 kg 10 kg కేక్ కావాలంటే మాకు 2 hours ముందు చెప్పేస్తే మేము ఇచ్చేస్తాం. సో అన్న ఇక్కడ నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి. న్యూ ఇయర్ కేక్ ఆర్డరా? అవును, ఆర్డర్ ఇచ్చాము. మరి ఏ ఫ్లేవర్ తీసుకుంటున్నారు? పైనాపిల్ తీసుకున్నాను. 31st నైట్ సెలబ్రేషన్స్. యా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడే వచ్చి స్పెషల్గా ఆర్డర్ ఇవ్వడం, తీసుకెళ్ళడం? నాకు అలవాటు అయిపోయింది. ఇక్కడ కేక్ బాగుంటుంది అని తీసుకుంటున్నాను. అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా ఇక్కడ. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే వాళ్ళు చెప్పిన టేస్ట్, వాళ్ళు చెప్పిన ఫ్లేవర్ పట్టుకోవాలి, లేదంటే ఒప్పుకునే పరిస్థితి. ఆర్డర్ వచ్చిన నేను ఇక్కడ. సో ఎందుకు డైరెక్ట్ ఈవినింగ్ వస్తే దొరికే పరిస్థితి ఉంటుందా కేక్స్ ఇక్కడ? అవైలబుల్ ఉండదేమో కదా, క్రౌడ్ ఉంటుంది. న్యూ ఇయర్ కదా, అందరూ వస్తారు కేక్ తీసుకొని, కేక్ కట్ చేస్తారు కదా, అందుకే. సో ముందుగానే ఆర్డర్ ఇవ్వాలి. యా. నచ్చిన కేక్ కావాలంటే. ఓకే. సో మరి ఎట్లా ఉంది ఇప్పుడే రష్ ఎట్లా కనిపిస్తుంది? క్రౌడ్ బాగానే ఉంది కదా, వస్తారు అందరూ. పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు కేక్ కటింగ్?
ఆ, తీసుకున్నారా మరి కేక్? తీసుకోవడానికి వచ్చాను. తీసుకోవడానికి వచ్చారు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాగారం. నాగరం నుంచి. మరి సెలబ్రేషన్ ప్లానింగ్ ఏంది? ఫ్యామిలీ గ్యాదరింగ్ ఫ్రెండ్స్? లేదు, ఫ్యామిలీ కాదు. మరి ఏ సెలెక్ట్ చేసుకోరు పిల్లలు? ఎందుకంటే ఈ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన కేకే కావాలంటే. ఆయనకి చాక్లెట్ కేక్ కావాలంటారు. సో చాక్లెట్ ఫైనల్. చాక్లెట్. हाँ हर साल काटते हम ना नीलफर से लेते हैं, हमारे सेठ के पास लेते हैं, बाबूराव सेठ के पास अच्छा रहता है, हर साल यहाँ से लेते हम ना, अच्छा बनाते बाबूराव सेठ। इनके सर का केक कहीं भी नहीं मिलता और इनकी सर की चाय भी नहीं मिलती, कहीं भी नहीं मिल सकती। సో కేక్ రష్ कैसे दिख रहा अभी? अब तो नहीं मालूम होगा, अब शाम में मालूम होगा सेठ का कारोबार क्या है क्या नहीं। अब तो देखो हम ना तो रसमलाई लेंगे, गए बार तो काजू कतली करे, अब रसमलाई लेंगे ये बार। तो रात में तो न्यू ईयर सेलिब्रेशन हो रहा, पहले क्यों ले रहे हैं आप? रश रहेगा शाम पे? रस दुनिया का रस रहता, ठहरने पब्लिक वैसा जगह नहीं रहता ऐसा। बहुत रहता है रश। न्यू ईयर वैसे ही सेलिब्रेट करते हैं। अब बहुत पब्लिक रहता है इधर, शाम में आते बाद क्या है, सुबह में ले लेके चले जाते हम लोग केक, फिर शाम तक बोलते बहुत टाइम हो जाता, आधा 1 आवर ठहरना पड़ता, ऑर्डर 2 दिन पहले देना पड़ता अन्ना को सेट। ఇప్పుడు కేక్ పర్చేస్ గురించి వచ్చినాము, మళ్ళీ ఇంకా కాసేపు అయితే కేక్ దొరకదని చెప్పేసి ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళాం. 6 అయితే కేక్ దొరకదు, ఇక్కడ చాలా రష్ ఉంటుంది, టీ తాగడానికే చాలా కష్టం, కేక్ అయితే అసలు దొరకదు. చిన్నప్పటి మేము ఇక్కడనే తీసుకున్నాం కేక్ 10-15 ఇయర్స్ నుంచి. బేకరీస్ అన్నీ కూడా బిజీ అయిపోయినాయి. బేకింగ్లో కావచ్చు, కేక్ డిజైనింగ్లో కావచ్చు, అండ్ సేల్స్లో కావచ్చు, ఆన్లైన్ ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టి కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఇది న్యూ ఇయర్ కేక్ బేకింగ్ సంబంధించి అండ్ సేల్స్కి సంబంధించి అండ్ మార్కెట్లో అవైలబుల్ ఉండే కేక్ డిమాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మధుతో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.